మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గణనాథుడి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కనుల పండుగగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద కలిసి విఘ్ననాథుణ్ణి తనివితీరా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో పార్వతీసుతుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. చిన్నారులు ఆట పాటలతో సందడి చేస్తున్నారు. ప్రభుత్వం సైతం నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వరంగల్ చౌరస్తాలో కొండూరు వారి వీధిలో కాకతీయ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన పల్లెటూరు సెట్ అందరినీ ఆకట్టుకుంటుంది. కుల వృత్తులతో పాటు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం, పల్లెటూరి జీవనశైలి తెలిపేలా ఏర్పాటు చేసిన ఆ విఘ్ననాథుడికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి గుర్తింపు లభించింది. మంచిర్యాల జిల్లా మందమరిలోని ప్రాణహిత కాలనీలో 108 రకాల ప్రసాదాలతో భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. మధిరలో శివాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి వద్ద చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ కూచిపూడి భరతనాట్యం చూపరులను కట్టిపడేసింది. హైదరాబాద్లోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని కాలనీ అసోసియేషన్లు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎస్ఆర్ నగర్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాలు భక్తుల మనస్సు దోచుకుంటున్నాయి. పౌరాణిక అవతారాలు, ఆధునిక శైలిలో చిన్న చిన్న రూపాలతో అలరారుతున్న గణనాథులు భక్తులకు ఆనందాన్ని పంచుతున్నాయి. మట్టి వినాయకులను పూజిస్తే పర్యావరణానికి హాని ఉండదని నిర్వాహకులు, భక్తులు చెబుతున్నారు. హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన ఆయన గ్రేటర్ పరిధిలో 20 ప్రధాన చెరువులతో పాటు 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శనివారం జరిగే సామూహిక గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ సిపిలు అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు సహకరించాలని కమిషనర్లు విజ్ఞప్తి చేశారు. రోడ్స్ అన్ని బాగా పాడైపోయినాయి. సో ప్రయారిటైజ్ చేసుకొని ప్యాచ్ వర్క్ వరకు ఇవన్నీ కూడా ఏవైతే రూట్స్ ఉన్నాయో మండపాల దగ్గర నుండి ఏవైతే మన టస్కర్స్ కానివ్వండి ఇతర వాహనాలు విగ్రహాలు తీసుకొని వస్తుంటాయో ఆ రూట్స్ గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ తో సమన్వయం ఏర్పాటు చేసుకుని అక్కడ ప్యాచ్ వర్క్స్ 2-3 days లో వీలైనంత వరకు చేస్తే అన్ని విధాలుగా సజావుగా సాగే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం మేము చూసినప్పుడు 13,255 గణేష్ ఇమ్మర్స్ అయితే ఇప్పటికి 11,125 అయిపోయినాయి. అంటే చాలా లాస్ట్ టైం కన్నా డబుల్ అవడానికి కూడా అవకాశం ఉంది. అంత మా వాళ్ళు అంటున్నారు సార్ అన్ని అయిపోయినాయేమో సార్ 11,000 దాకా వచ్చేసినాయి అంటున్నారు. కానీ ఇంకా చాలా వస్తాయి, ఇంకా 10,000 కన్నా ఎక్కువ వస్తాయి అని మేము దానికి రెడీ అయి ఉన్నాం. అందరికి తెలుసు ఇట్స్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. సో ఇప్పుడు వరకు ఐ డోంట్ థింక్ we have faced much of issues. Coordination day 1 నుంచి at different levels చాలా బాగా జరుగుతుంది. సో మనకి ఇప్పుడు వరకు పెద్ద ఇష్యూస్ ఎక్కడ రాలేదు. అందరి కోఆపరేషన్ తో ముందుకెళ్తున్నాం. వీఆర్ ఆల్ గోల్ కీపర్స్. మేమే కాదు, మీరు కూడా గోల్ కీపర్స్. సో ఓన్లీ థింగ్ సెల్ఫ్ గోల్ చేయకుండా చూసుకోవాలి అంతే. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ నుంచి 20,000 మంది, ఇతర జిల్లాల నుంచి 9,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.